సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూడా ఈ సమీక్ష జరగబోతుంది. సో ఎటువంటి చర్చా కార్యక్రమాలు చర్చించబోతున్నారు అనే విషయాలు కూడా మనతో మాట్లాడడానికి మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సమీక్ష నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆదేశాలు? గడిచిన 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, దాంట్లో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు కానీ, వీటన్నిటిలో ప్రజలందరితో కలిసి ఆ విషయాల మీద చైతన్యం తీసుకురావటం కానీ, అదేవిధంగా పార్టీ బలోపేతం కావటం, ఒక పక్కన జనసేన పార్టీ బలోపేతం కావటం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలని ఉత్తేజభరితం చేయడం ఒక కార్యక్రమం అయితే, మరొకటి ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరువయ్యే విధంగా మనం ఎంతవరకు పనిచేస్తున్నాం అనేటువంటి దాని మీద మనం ఒక సమీక్ష నిర్వహించుకోవాలి. తద్వారా ప్రభుత్వం పార్టీ రెండింటిని కలుపుకుని రేపొద్దున జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ లాంటి చరిత్రాత్మకమైన నగరంలో, చైతన్యవంతమైన నగరంలో ఏ రకంగా మనం కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలనేటువంటి అంశంలో కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి ఒక దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ దిశానిర్దేశం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా ఈ సమీక్షా సమావేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయమని చెప్పారు. దాని ప్రకారం నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కూటమి ఏర్పడక ముందు జనసేనలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కొంతమంది అసంతృప్త నాయకులు కానీ, లేదంటే గుర్తించబడిన వారు కానీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మాకు చోటు కల్పించాలని కోరుకుంటున్నారు. సో దాని దిశగా ఏమన్నా అడుగులు వేస్తారు? తప్పనిసరిగా ఇప్పటికే కొంత నామినేటెడ్ పదవుల్లో కొంతమందికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా PSCSలో కూడా కల్పించారు, అదేవిధంగా నీటి సంఘాల్లో ఇచ్చారు, అదేవిధంగా దేవాలయ కమిటీల్లో కూడా ఇచ్చారు. అయితే ఇక ముందు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో నుంచి పోటీ చేసే ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళు ప్రజలతో ఏ మేరకు అనుబంధం పెంచుకున్నారనేటువంటి చూసి ఆ ప్రకారం వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి తద్వారా వాళ్ళు నాయకత్వ లక్షణాలని పెంపొందించుకునే విధంగా, దాంతోపాటు ప్రజలకు చేరువుగా ఉంటేనే రాజకీయాల్లో మనం మనగలుగుతాం కనుక ఆ రకమైనటువంటి ఆలోచన చేయడానికి ఇది ఏర్పాటు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా కానీ, లేదంటే పర్సనల్గా కానీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పటికే కూడా చాలా వరకు కేసులు నడుస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా డిప్యూటీ సీఎంని టార్గెట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, వారికి పవన్ కళ్యాణ్ గారు అత్యంత బలమైనటువంటి నాయకుడు అని తెలుసు. వారికి కూటమి ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనేటువంటిది కూడా తెలుసు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచడం ద్వారా కూటమిని బలహీనపరచాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. దాన్ని సమర్థవంతంగా మేము తిప్పికొట్టడమే కాకుండా ప్రజలు కూడా తిప్పికొడుతున్నారు. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు, ఆయన శాఖల ద్వారా చేస్తున్నవి, కూటమిలో కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ చూస్తే ప్రజల్లోనే ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఈ కూటమికి ఏర్పడింది. అందువల్ల వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఏ దుష్ప్రచారాన్నైనా తిప్పికొట్టడానికి రాజకీయకర్తలుగా, కార్యకర్తలుగా మాత్రమే కాకుండా, ప్రభుత్వ పరంగా మాత్రంగానే కాకుండా ప్రజలే వారికి సరైనటువంటి సమాధానం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది? అంటే ఇంకా యాక్టివ్గా అప్పుడే వచ్చేస్తున్నారు ఫీల్డ్కి, ఎలా ఉంది? ఆయన నిజానికి ఒక 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన వచ్చి ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళకపోయినా సమీక్షల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఇప్పుడు ఆయన సంసిద్ధులయ్యారు. ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక త్వరలో ఫీల్డ్లో కూడా వెళ్తా ఉన్నారు. కాకపోతే ఆయనకి వైద్యులు మాత్రం విశ్రాంతి తీసుకోమంటున్నారు. కానీ ఆయనకి నిరంతరం పనిచేయడం అలవాటు కనుక ఆయన విశ్రాంతి తీసుకోకుండా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. సో ప్రజెంట్ జనసేన సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. దీనికి ఎట్లా దిశానిర్దేశం చేయాలి, స్థానిక సంస్థల్లో ఇంకా గట్టిగా ఎలా పోటీ చేయాలనే విధంగా కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా మంత్రి కందుల దుర్గేష్, అలాగే నాదెళ్ల మనోహర్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.